కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రభుత్వం జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులు మండలిలో పెట్టనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. మరి కొద్దిసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు శాసనసభ 5వ రోజు సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. ప్రధానంగా ఈవేళ శాసనసభలో 2 అంశాలపైన స్వల్పకాలిక చర్చ జరగనున్నది. మొదట ఉభయ సభల్లో కూడా సభలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు ఇది గంటన్నర పాటు ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనున్నది. ఆ తర్వాత శాసనసభలో హిల్ట్ పాలసీ పైన పాలసీకి సంబంధించి స్వల్పకాలిక చర్చ జరగనున్నది. హిల్ట్ అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఏవైతే కాలుష్యకారకమైన పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ బయటికి తరలించే విధానానికి ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి సర్కులర్ అదే విధి విధానాలకు సంబంధించి కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ చర్చ నిన్న కొనసాగాల్సింది. అయితే నిన్న ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత 0 అవర్ కూడా కొనసాగించడంతో సాయంత్రం పూలే సినిమా చూడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో నిన్న ఈ హిల్ట్ దాని మీద చర్చ జరగలేదు. ఈవేళ హిల్ట్తో పాటు తెలంగాణ రైజింగ్ 2047 దాని మీద కూడా స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శాసనసభ సమావేశాలలో కూడా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ఉదయం 10 గంటలకు సమావేశాలు మొదలైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత హిల్ట్ పాలసీకి సంబంధించి స్వల్పకాలిక చర్చ కొనసాగుతుంది. దాదాపు ఇది 2 నుంచి 3 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా 50-60 సంవత్సరాల కిందట ఏవైతే ఆనాడు పరిస్థితులను బట్టి పరిశ్రమలకు భూములు కేటాయింపులు జరిగాయో దాదాపు 9,200 ఎకరాలు భూములు పారిశ్రామిక వాడల కింద ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా కూడా బహుళ ప్రయోజనాల కోసం వాడుకునేదానికి కన్వర్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ 20 జారీ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత జరిగిన పరిణామాలు తదితర అన్ని అంశాల వల్ల ఆ రోజు జారీ చేసిన జీవో అమలు కాలేదు. కానీ రోజుకు హైదరాబాద్ నగరం విస్తరణ జరగడము, జనావాసాల మధ్యలో ఈ పారిశ్రామిక వాడలను పరిశ్రమలతో రోజు వెదజల్లే ఈ కాలుష్యంతో జనమంతా కూడా సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి పూర్తిగా బయట పడేదానికి అదేవిధంగా పారిశ్రామిక వాడల కింద ఉన్న 9,300 ఎకరాలు దాదాపు అవన్నీ కూడా బహుళ ప్రయోజనాల కింద వాడుకోవడానికి అవకాశం ఏర్పడినట్లయితే కూడా రియల్ ఎస్టేట్కి కూడా పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చును. దీనికి సంబంధించి అన్ని రకాల గృహాలకే కాకుండా ఆసుపత్రులు కానీ లేకపోతే ఐటీ పరిశ్రమలు కానీ ఏవైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమలు కాలుష్య కారకమైన పరిశ్రమల నుంచి పూర్తిగా బయటపడినట్టయితే వీళ్ళందరికీ కూడా ఓఆర్ఆర్ తర్వాత క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్లస్టర్లలో వీళ్లకు పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ కన్వర్ట్ చేసుకునే దానికి 6 నెలల సమయం ఇచ్చారు. ఈ 6 నెలల్లో మొత్తం కూడా ఆ భూములన్నీ కూడా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించింది. అయితే 80 అడుగులు రోడ్డు వెడల్పు 80 అడుగులు కానీ లేకపోతే తక్కువ రోడ్డు వెడల్పు ఉన్న చోట భూములకు సంబంధించి అయితే 30% ఫీజు చెల్లించేటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే నిర్ణయించున్నారో ఆ ఫీజులో 30% చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైతే భూములు 80 అడుగులు అంతకంటే మించి వెడల్పు ఉన్న రహదారులు ఉన్న పక్కనున్న భూములైతే కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలలో రిజిస్ట్రేషన్ ఫీజులో మార్కెట్ ధరలో 50% చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనిని ఏదైతే పారిశ్రామిక భూముల నుంచి పూర్తిగా బహుళ ప్రయోజనాలకు మల్టీపర్పస్ కింద వాడుకోవడానికి కన్వర్ట్ చేసుకున్నట్లయితే కూడా ఏ అవసరాలకైనా దీనిని ఈ భూములను వాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారంలో పెద్దగా స్పందన లేనట్టుగా తెలుస్తుంది. ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే 14 రోజులు అంటే 2 వారాలలో ఈ మొత్తం కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ వచ్చిన మొత్తాలలో కూడా నగరీకరణకు ఆ నగరంలో ఉన్న మౌలిక వసతుల ఏర్పాటుకు ఉపయోగిస్తామని చెప్పింది. అయితే వీటన్నిటి
దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అదేవిధంగా విమర్శలు వ్యక్తమైనాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈవేళ దాని మీద స్వల్పకాలిక చర్చ కొనసాగాలని చెప్పేసి నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 అనేది తెలంగాణ రాష్ట్రాన్ని అంటే 2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలన్న ఒక ఆలోచనతో ముందు చూపుతో తీసుకొచ్చిన తెలంగాణ రైజింగ్ 20475 కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేదానికి ఉద్దేశించి ఈవేళ స్వల్పకాలిక చర్చ చేపట్టారు. అయితే ఇందులో కూడా ఈ తెలంగాణ రైజింగ్ 2047 అన్నది ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు, దానికి సంబంధించి ఏవేవి అభివృద్ధి చెందే అవకాశం ఉంది, 3 ట్రిలియన్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది తదితర అన్ని అంశాలన్నిటి కూడా ఇక్కడ ఈవేళ జరిగే స్వల్పకాలిక చర్చలో ఇదంతా కూడా పూర్తిగా వివరించే అవకాశం ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వం గత నెల అంటే డిసెంబర్ నెలలో దీనికి సంబంధించి ఒక విజన్ పత్రాన్ని కూడా విడుదల చేసినారు ముఖ్యమంత్రి. అయితే ఈవేళ జరిగే చర్చలో విపక్షాలు అడిగే అనుమానాలకు కానీ వాళ్ళు లేవనెత్తే అనుమానాలకు కానీ లేకపోతే వాటన్నిటి కూడా నివృత్తి చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి వివరించేదానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఈవేళ ఈ స్వల్పకాలిక చర్చ పెట్టినట్టుగా ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. ఈ అయిపోయిన తర్వాత ఈ మండలిలో నిన్న ఏదైతే జీఎస్టీ సవరణ బిల్లు అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సవరణ బిల్లు 2 బిల్లులు కూడా నిన్న శాసనసభలో ఆమోదం పొందింది. ఈవేళ మండలిలో అవే బిల్లులు మండలిలో ప్రవేశపెట్టి మండలిలో కూడా ఆమోదం తీసుకునే అవకాశం ఉన్నది. ఓ టు స్టూడియో.